తోటకూర ఫ్రై ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. మరి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం నేను ఒక 4 కట్టలు తోటకూర తీసుకొని శుభ్రంగా కడిగి సైడ్కి పెట్టుకున్నాను. ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. పప్పులు కాస్త ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పప్పులు వేగితేనే ఇప్పుడు ఒక ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అదేవిధంగా పచ్చిమిర్చి చిలుకలు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా అయ్యేంతవరకు వేయించుకోవాలి. కొద్దిగా పసుపు, రుచికి తగ్గ ఉప్పు కూడా వేసి ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు శుభ్రం చేసుకున్నటువంటి తోటకూరని వేసుకోవాలి. ఇక్కడ నేను కొయ్య తోటకూర తీసుకున్నానండి. తాలింపులు అంతా కూడా బాగా పట్టేటట్లు తోటకూరను కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. చూద్దాము, అంతా ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా తోటకూర మగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. తోటకూర మగ్గిపోయింది. ఇప్పుడు మనము దంచినటువంటి ఎల్లిపాయలు, కారము వేసి అంతా కలిపి 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. చూద్దాం, ఎమ్మి తోటకూర ఫ్రై రెడీ.